యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము అనంటే జన్మస్థానంలో సంచారం అన్నమాట. మిథున రాశి వారికి జన్మస్థానము శుక్రుడికి చాలా మంచి స్థానం, శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ఈ జన్మస్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. వ్యక్తిత్వానికి ఆకర్షణ అనేటువంటిది బాగా కనబడుతుంది. అంటే మీకు సమాజంలో కానివ్వండి, స్నేహితుల వద్ద కానివ్వండి, ఆత్మీయుల వద్ద కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మీకు ఆకర్షణ అనేటువంటిది పెరుగుతుంది. అంటే మీరు మాట్లాడేటువంటి విధానం కానివ్వండి, మీ నేచర్ కానివ్వండి, బిహేవియర్ మూలకంగా మిమ్మల్ని చాలామంది ఆకర్షించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా స్వరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం. ఇకపోతే గౌరవప్రదమైనటువంటి జీవితము ఈ సమయం లోపల ఉంటుంది. ఆదరణ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. సామాన్య జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్లకు కూడాను సమాజం లోపల ఆదరణ పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొత్త వారితో పరిచయాలు, దాంపత్య సౌఖ్యము అనురాగవంతంగా ఉంటుంది.
ఆప్యాయతతో ఉంటారు. ఇకపోతే ఆరోగ్యపరంగా కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మస్థానము గోచార రీత్యా అనుకూల స్థానమే అయినప్పటికీ ఈ 1వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో చిన్న చిన్న వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఓవర్లుక్ చేయకుండా ఉండాలి. ఇకపోతే కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి పేరు వస్తుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యవేత్తలకు, ఉపాధ్యాయులకు, ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వచ్చే సమయం ఇది. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధాలు బలపడతాయి. విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది ఈ సమయం లోపల. కాబట్టి ఏకాగ్రత అనేటువంటిది కూడాను చాలా కావలసినటువంటి అంశం విద్యార్థులకు. మనము ఎన్ని గంటలు చదువుతున్నాము అనేటువంటిది కాకుండా ఎంత మనస్సు నిలిపి ఏకాగ్రతతో చదువుతున్నాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం గనక శుక్రుడి మూలకంగా మీ లోపల ఏకాగ్రత వస్తుంది విద్యార్థులకు. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇకపోతే డిజైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వస్త్రాలు, అలంకార వస్తువులు, ఆభరణాలు ఇవి కొనాలి అనేటువంటి ఒక ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి సమయము. ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల సహాయం కూడాను మీకు అన్ని విధాలుగా లభిస్తుంది. గౌరవప్రదమైనటువంటి సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు వెళుతుంటారు. మీరు కూడాను శుభకార్యాల విషయమై నలుగురిని ఆహ్వానిస్తారు. అంటే శుభకార్యాలు జరిగే అవకాశం బాగా ఉంది. వివాహాది శుభకార్యాలు. ఇకపోతే రావాల్సినటువంటి డబ్బు అందుతుంది. కోర్టు వ్యవహారాలలో అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగంలో మీరు ప్రశంసలను పొందుతారు. అంటే మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. నలుగురు మిమ్మల్ని కొనియాడడం అనేటువంటిది ఈ సమయంలో మీకు చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం. మహిళలకు ముఖ్యంగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. అయితే కొంత ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దానిపైన మనస్సు నిలపాలి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. మొత్తం మీద గౌరవప్రదమైనటువంటి జీవితము ఈ మిథున రాశి వారికి ఈ శుక్రుడు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు? ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది? శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు? ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా? విపరీత వేద ఏదైనా ఉందా? వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి?
సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.